ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, భారత తొలి ఉప ప్రధాని, సమాజ స్థాపనకై కృషి చేసిన కృషివలుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా మురమల్ల క్యాంపు కార్యాలయంలో ముమ్మిడివరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నుండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న దాట్ల సుబ్బరాజు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ జగజీవన్ రామ్ పేరొందిన స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, బీహార్లోని వెనుకబడిన వర్గాల నుండి వచ్చాడు. భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించాడు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు. వరుసగా 30 సంవత్సరాల పాటు కేంద్ర శాసనసభ సభ్యుడు. అతను జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి చిన్న వయసులో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భారతదేశపు మొట్టమొదటి కేబినెట్ కార్మిక మంత్రి, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, భారతదేశంలో ఎక్కువ కాలం కేబినెట్ మంత్రిగా ఉన్న రికార్డు అతని సొంతమని అన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద, చెల్లి అశోక్, సత్తాల ప్రసాద్, పొద్దుకు బాలు, చెయ్యేటి శ్రీను, బాబు, వేది నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తున్నాయి. ఎందుకంటే దళిత సమాజ వర్గానికి మరి వెనుకబడి ఉన్న ఉద్దేశంతో ఆ రోజు కార్పొరేషన్ కానీ, సప్లాన్ కానీ, విదేశీ విద్య కానీ ఎన్నో పథకాలు ఎప్పటి పూర్వం నుంచి కూడా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, ఎవరున్నా కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, రామారావు గారు ఉన్నా, అన్ని కూడా ఎప్పుడు కూడా ఎటువంటి వివక్ష చూపలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి ఎస్సీ సోదరుల్ని అందరితో ఓసీలతో సమానంగా చూపుతానంటే ఎంత అవగాహన లోపమో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇటువంటి వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలి. కాబట్టి మీరందరూ కూడా మరి ఏదైతే మన జయంతి వచ్చాము, జయంతి మరి వర్ధంతులు కూడా బ్రహ్మాండంగా మనం ఎప్పుడు మన నియోజకవర్గంలో మీ అందరూ మరి ఉత్సాహంగా చేస్తారు. ఏ కార్యక్రమం వచ్చినా అదేవిధంగా మనం కూడా 2014 మీ అందరూ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. ఏదైనా సరే అటువంటి మహానుభావులు ఏదైతే కళలు కన్నారో ఆ కళలు సాధ్యం చేయడానికి మనందరూ కూడా ప్రయత్నం చేసి ఈరోజు ఏదైతే మీ సామాజిక వర్గంలో అందరూ కూడా బేషరతుగా ఈరోజు కూటమికి సహకారం చేస్తామని చెప్పి మీ అందకృష్ణమాది గారి పిలుపు మేరకు ఈరోజు మీ అందరూ శక్తివంతులు లేకుండా నియోజకవర్గం అంతా అన్యాయం నెట్లో తిరిగి పెద్ద ఎత్తున మరి అవగాహన చేసి ఈరోజు జాయిన్ అయ్యి అందరూ కూడా సహకరించేందుకు మీ కమ్యూనిటీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ తగిన ప్రాధాన్యత మీకు కూడా కనిపిస్తున్నప్పుడు అపోహలు ఉన్నాయి. మీకు అటువంటి అపోహలు పెట్టుకోకుండా మరి ఎస్సీ సోదరులైనా, జగన్మోహన్ సోదరులైనా అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ ఎవరి రేషియో ప్రకారం వాళ్ళకి అన్ని రకాలుగా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి ఏదైనా ఇది ఎటువంటి దుర్మార్గమైన పరిపాలన ముందు అంతమందించి మన పొత్తును బలపరుచుకుని మన హరీష్ గారిని నన్ను కూడా మన అసెంబ్లీకి, పార్లమెంట్ కి పంపేటది తప్పనిసరిగా మన నియోజకవర్గంలో మన దళిత వాళ్ళలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటూ అదేవిధంగా పూర్వవైభవం దళితుల్లో మరి కార్పొరేషన్ లోన్స్ కానీ, సప్లాన్తో రోడ్లు వేసుకోవడం కానీ, భవనాలు కట్టుకోవడం కానీ మీ అందరికీ కూడా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం చేయడానికి ముందుంటుంది. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారికి అణువణువు తెలుసు. కాబట్టి తప్పనిసరిగా అన్ని సమాజ వర్గాలు మీరు చూసుకుంటారు. కాబట్టి మీరందరూ ఈ రాజారెడ్డి రాజ్యాంగాన్ని తరిమి కొట్టి మళ్ళీ మన అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మన బాబు జగజీవన్ రావు గారు పొందుపరిచారు. కాబట్టి తప్పనిసరిగా వారిద్దరు ఆశీస్సులతో మన అందరం కూడా వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని మన అందరం కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ